ఏదో మౌనంగా ఉంటాడు, దీనంగా ఉంటాడు. ఎవరు చేయాల్సింది ఏమో వాళ్ళు చేస్తాడు, ఏం ఇబ్బంది లేదు. వీడు పలికిన మాటలో వీడేమనుకున్నాడు? అందరితో ఒకడనుకున్నాడు. మిగిలిన వాళ్ళని మాట్లాడినట్టు యేసును కూడా మాట్లాడితే, యెహోవాను మాట్లాడితే అయిపోయింది అనుకున్నాడు. ఏకంగా రాసే పంపించాడు. ఏం చేస్తాడు మీ దేవుడని. దేవునికి స్తోత్రం. వాడికి తెలిసిందంతా ఆయన గురించి. ఏమని తెలుసు? అందరిలో ఒకడని తెలుసు. కానీ హిజ్కియా రాజున్నాడే, ఆయనకు తెలుసు ఈయనేందో. దేవునికి స్తోత్రం. ఈయనేందో ఆయనకు తెలుసు. నేరుగా తీసుకెళ్ళి యెహోవా ఆలయంలోనికి వెళ్ళి, యెహోవా మందిరంలోనికి వెళ్ళి, హిజ్కియాకి తెలుసు మన దేవుని బలం. వాడు ఏదైతే తాకీదు రాసి పంపించాడో నీట్గా తీసుకెళ్ళి మందిరంలో తీసుకెళ్ళి, దేవా నీకు లెటర్ వచ్చింది అన్నాడు. దేవా నీకు లెటర్ వచ్చింది, నీకే వచ్చింది. వాడు రబ్షాకే పంపించాడు, సన్హెరీబ్ దోత. ఏందో నీ గురించి రాశాడు, 2 ముక్కలు చదువుతా చూసుకోమన్నాడు. చదివాడు, అప్పచెప్పి ప్రార్థన చేశాడు. నాకు తెలియదయా, వాడు పెద్ద గుంపును వేసుకొని వచ్చాడు, నేనేం చేయాలి నాకు తెలీదు, నువ్వు గదులమన్నాడు. ఏ గుంపును చూసుకొని వాడు అతిశయపడ్డాడో, ఏ గుంపును చూసుకొని వాడంతా మిడిమేళంగా ఊరేగాడో, ఒక రాత్రి తెల్లవారేసరికి నిన్న సాంగ్లో అదే కనపడింది. ఏ పాట? సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. ఆ పాటలో నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. మూర్ఖుల నోళ్ళు మోయించినావు. ధీరుడవై నీవు నాకుండగా, ధీరుడవై నీవు నాకుండగా, నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. ఒక్క నిమిషం ఆ వీడియో లైన్లో పెట్టురా, చూడాలా. దోత వచ్చేది పెట్టు, అక్కడికి తీసుకొచ్చి పెట్టి చెబుతా. వీడేమని రాశాడు? హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, వాళ్ళు చేయలేంది మీ యెహోవా చేస్తాడా? ఏందిరా, మర్యాదగా లొంగండ్రా అని రాశాడు. మీ యెహోవాకి అంత లేదు. ఎట్ట పడితే అట్ట మాట్లాడాడు. ఈ మొత్తం తీసుకెళ్ళి ఆయన చదివాడు. అక్కడ చదివి ప్రార్థన చేశాడు. నేను పోయి వాళ్ళని ఏమీ చేయలేను, వాళ్ళు మాకంటే అధిక సంఖ్యాకులై ఉన్నారు. వామ మామూలు గుంపు కాదు, మహాగుంపు జనం వాళ్ళు, మేము అల్పసంఖ్యాకులం గనుక దేవా ఇదిగో ఈ లెటర్ నీకే అన్నాడు. అంతేనండి. ఇక యెహోవా దూతకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఆ రెక్కలు విప్పింది ఎవరు అనుకున్నావు? యెహోవా కాదు, ఆయన దూత. అష్షూరు వారి దండుపేటలో జొరబడి ఒక రాత్రి తెల్లవారేసరికి మొత్తితే 1,85,000 మంది. కదిలిస్తే లేవట్లా. నైట్ బాగానే పండుకున్నారు, తెల్లరే లేరా అంటే లేవట్లా. ఇటు దొల్లితే చూడు అడ్డం పడ్డాడు వాడు. చూడండి దాన్ని, చూడండి ఇప్పుడు చూడండి. ఏ జనాన్ని చూసుకొని అతిశయపడి వెర్రవిగి నడమంత్రంగా మాట్లాడాడో అది గట్ట అయిపోయారు. అది వాడే రబ్షాకే. క్యావరే హల్లెలూయా. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా వందనం. అది సంగతి. అర్థమైందా మీకు? హిజ్కియా దేవుణ్ణి ఎలా ఎరుగున్నాడు?
అసమాన శక్తి సంపన్నుడు. ఆయన సెలవిస్తే ఎంత గుంపుకైనా నిషాదించగలడని తెలుసు. ఎంతమందినైనా ఏనం చేయగలడని తెలుసు. అందుకే పోయి దేవుని సమక్షంలో చదివాడు. దేవుని యందు అలాంటి విశ్వాసం లేకపోతే, దేవుణ్ణి అలా ఎరిగి హిజ్కియా ఉండకపోతే, మిగిలిన రాజుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ గుంపు వచ్చారు, మీరు కాపాడండి మీరు కాపాడండి జనాల దగ్గరికి పోయేవాడు. ఎవడి దగ్గరికి పోలా. ఎందుకు తెలుసా? తన దేవుడైన ప్రభు ఏంటో హిజ్కియాకి తెలుసు. ఈరోజు మనం పరిగెత్తినట్టు పరిగెత్తలా, పోయి ఆయన దగ్గర సాష్టాంగ పడిదిగో చూడు ఇట్లా అన్నాడు వాడు అన్నాడు. అంతేనండి, ఇంకెక్కువ డేస్ కూడా తీసుకోవాలా. నైట్ తెల్లారేసరికి అయిపోయింది. అదిగో చదువుతున్నాడు చూడండి, చెప్తున్నాడు. అదిగో రబ్షాకే పంపించిన లెటర్ అది, దేవుణ్ణి తిట్టిన లెటర్ అది. దేవునికి మహిమ. మరి ఆ రోజు అలా చేసిన దేవుడు ఈరోజు ఇంత భయంకరంగా దూషిస్తుంటే ఎందుకనన్నా ఏం చేయటం లేదు అంటే, ఏం చెయ్యడు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందడానికి వారికి సమయం ఇచ్చాడు. మనం కూడా ఒకప్పుడు తిట్టాం. మరి హిజ్కియా మొరపెట్టినట్టు భక్తులు మొరపెట్టి ఉంటారు. అష్షూరోళ్ళను మొత్తినట్టు మనల్ని కూడా మొత్తితే ఈ పాటికి మొత్తం మట్టిలో మట్టి కలిసిపోయేవాళ్ళం. కానీ ఓర్చుకున్నాడు, దీర్ఘశాంతంతో సహించాడు. తర్వాత అనతి కాలంలో మనం మార్చబడ్డాం. ఈరోజు ఆయన కాడిని ఎత్తుకొని మోస్తా తిరుగుతున్నాం. అందుకే ఈరోజు ప్రభువుని దూషించే వాళ్ళని ఎందుకు ఆయన కనికరించాడో తెలుసా? రాబోతున్న దినాల్లో వాళ్ళలో కొంతమంది బలీయమైనటువంటి సాక్షులుగా మారబోతున్నారు. ఎంత దూషించి ద్వేషించి అసహించుకున్నారు, అంత పశ్చాత్తాపపడి నా ప్రభువుని గూర్చి సేవ చేయబోతున్నారు, ప్రకటించబోతున్నారు, మహిమపరచబోతున్నారు, బలంగా మారబోతున్నారు వాళ్ళు. దేవునికి మహిమ. రెండు జరుగుతాయి. వెర్రవీగేవాడు మారనన్నా మారతాడు, లేకపోతే మరణమన్నా అవుతాడు. రెండు ఆటే కాలం వాడి ఆటలు సాగం. ఇది ఇక ఈ రకంగా చెప్పుకుంటా పోతే, మోషే ఎలా ఎరుగున దేవుణ్ణి? ఆయన ముందు సముద్రాలు కూడా పిల్ల కాలువల కంటే తక్కువ అని మోషే ఎరుగును దేవుని విషయంలో. అందుకే దేవా సముద్రం సంగతి ఏంటంటే 2 పాయలు అయిపోయింది ఓ అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఎలా ఎరుగున్నావో అలాంటి దాన్ని బట్టి, ఆ ఎరిగిన దాన్ని బట్టి రిజల్ట్ నీకు. మళ్ళీ మొదటికి వస్తా. చెక్క మొక్కలు పని చేసుకునేవాడు అన్నోడికి ఏం దొరికింది చెప్పండి? దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమి ఎరిగారు తెలుసా? చెక్క మొక్కలు కాదు కానీ రొట్టె మొక్కలు దేవుడు అని ఎరిగారు. వీళ్ళు ఆయన ఎక్కడ కూటమి పెట్టినా సరే ముందు ఎందుకు పోతారు? ఈ పూట గడిచిద్ది. నేను అన్నాండి, బైబిల్ ఆయనే అన్నాడు, మీరు ఎందుకు వెంబడిస్తున్నారు నాకు తెలుసు, మీరు రొట్టెలను తిని తృప్తి చెందుట చేతని మీరు నన్ను వెంబడిస్తున్నారు అన్నాడా లేదా? కొంతమంది చెక్క మొక్కలు దేవుడు అని నమ్మితే, కొంతమంది రొట్టె మొక్కలు దేవుడు అని. అంతవరకే. చెక్క మొక్క అన్నోడికి చెక్క మొక్కే దక్కింది, రొట్టె మొక్క అన్నోడికి రొట్టె మొక్కే దక్కింది. వస్త్రపు చెంగులో కూడా ప్రభావం ఉందని నమ్మిన ఆమెకి అది దక్కింది. మాటలో కూడా శక్తి ఉంది ఆయన అధికారం అన్నోడికేమో ఆ కార్యం జరిగింది. ఓయ నాయన, లక్షల వేలు నా గొప్పగా నా దేవునికి కాదు, మహాపరాక్రమశాల అన్నోడికి అలాంటి కార్యం జరిగింది. సముద్రాలు సైతం ఆయన ముందు బద్దలైపోతాయి, త్రోవలు ఇస్తాయని నమ్మిన వాడికి ఆ కార్యాలు జరిగినాయి. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక్కడే కానీ అందరికీ ఒకే టైప్ రిజల్ట్ లేదు. చూడు, అయిపోయిందండి, ఒక కొలికి వచ్చాం అంశంలో, ఇంకేం కావాలి? అదే దేవుడు. కానీ ఇక్కడ ఇంతమంది జీవితాల్లో, కొంతమంది జీవితంలో కొన్ని కార్యాలు జరిగినాయి, కొంతమంది జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి, కొంతమంది జీవితంలో మహాకార్యాలు జరిగినాయి. దోషం ఎక్కడుంది? ఆయన దగ్గర ఉందా, మన దగ్గర ఉందా?